అదరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. మూవింగ్ ఆన్, అమరావతిలో మొదటి ప్రభుత్వ కార్యాలయం ప్రారంభమైంది. అమరావతి సింబాలిక్గా నిర్మించిన సిఆర్డీఏ కార్యాలయం ప్రారంభించి రాజధానిపై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. ఆ బ్రేకింగ్స్ ఇప్పుడు చూస్తున్నాము. హైదరాబాదును మించిన రాజధాని నిర్మాణమే మా లక్ష్యం అంటున్నారు ఆయన. ప్రపంచం మొత్తం మా వైపు చూసేలా రాజధాని నిర్మాణం ఉండబోతుంది అంటున్నారు. అమరావతిని గ్రీన్ ఫీల్డ్ రాజధానిగా నిర్మిస్తున్నామని సీఎం చంద్రబాబు అంటున్నారు. రాజధానిలో ఫస్ట్ బిల్డింగ్ సిఆర్డీఏ భవనమే అన్నారు చంద్రబాబు. ఇది ఆరంభం మాత్రమే అంటున్నారు. త్వరలోనే మరిన్ని ప్రారంభోత్సవాలు మీరు చూస్తారు అంటున్నారు. వాళ్ళు చూసిన తర్వాత ఫస్ట్ టైం యుటిలిటీస్ అన్నిటికీ సర్వీస్ డక్ట్లు పెట్టేసి ఏది కూడా పైపులు రిపేర్ చేసే పని లేకుండా ఫ్లడ్ వాటర్ మొదలుకొని, వరద నీరు మొదలుకొని, మురుగునీరు మొదలుకొని, కేబుల్స్ మొదలుకొని, కరెంట్ మొదలుకొని, కడాన డిస్ట్రిక్ట్ కూలింగ్ అని పెట్టి ఏసీ కూడా ఇంటి దగ్గరికి తీసుకొచ్చి ఇచ్చే విధంగా, ఆఫీస్ దగ్గర తీసుకొచ్చే విధంగా ఏర్పాటు చేసే పరిస్థితికి వచ్చాం. ఇది ఎక్కడ ఏ సిటీకి లేదు. అందుకే నేను చెప్పా ఇది ఒక గ్రీన్ సిటీ అని. సెల్ఫ్ మానిటైజేషన్ అంటే ఒక్క రూపాయి కూడా గవర్నమెంట్ డబ్బులు ఖర్చు పెట్టడం లేదు. నేను విమర్శించే వాళ్ళకందరికీ ఒకే మాట చెప్తున్నా, మీరు ఎప్పుడు విమర్శే మీరు చేసేది. హైదరాబాద్లో నేను ఒక్క రూపాయి గవర్నమెంట్ డబ్బులు ఖర్చు పెట్టలేదు. నా తెలివితేటలతో ఆ రోజు బిల్డింగ్ బై బిల్డింగ్ కట్టా. ఆటోమేటిక్గా ట్యాక్సులు పెరిగాయి. ఈరోజు హైదరాబాద్ నగరం వల్ల తెలంగాణ రాష్ట్రానికి 70% వనరులు హైదరాబాద్ నుంచి వస్తున్నాయంటే అది ఆ రోజు నేను వేసిన ఫౌండేషన్ అని చెప్పి మీకు తెలియజేస్తున్నా. రాయదుర్గ్లో ఎకరా 177 కోట్లు. నేను హైటెక్ సిటీ స్టార్ట్ చేసినప్పుడు హైటెక్ సిటీ ఎదురుగా ఎకరా 1,00,000 రూపాయలు. ఈరోజు 177 కోట్లు అంటే ఎన్ని రెట్లో మీరు ఒకసారి ఆలోచించుకోండి. అంటే ఈరోజు రాబోయే రోజుల్లో విజయవాడ, గుంటూరున్న, తెనాలున్న ఫ్యూచర్ సిటీ అమరావతి. ఇది సీట్ ఆఫ్ పవర్, సీట్ ఆఫ్ గవర్నెన్స్. ఇది గవర్నెన్స్ ఇక్కడి నుంచి రన్ అవుతుంది.